చెప్పు. వాడు నా పక్కనే ఉన్నాడు. వాడిని చంపితే నాకెంత ఇస్తావు? ₹1,00,00,000 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. ఏసయాడిని. చాలామంది బెన్ 10 టైమ్ లైన్లోని నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. కాకపోతే ఆ వీడియోస్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది. ఈ మధ్య నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. ఆల్సో నెక్స్ట్ పార్ట్స్ని కూడా చాలా పెద్దగా, చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నా. మంచి బీజిఎమ్స్ తోటి గూస్ బంప్స్ తెప్పించేలాగా. అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. ఈసారి నుంచి ఆ లేట్ అయితే అవ్వదు. వీక్కి ఇది వరకు 3 పార్ట్స్ అప్లోడ్ చేస్తా అని చెప్పా, కానీ వీక్కి 5 పార్ట్స్ అప్లోడ్ చేస్తా. మీరు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఈ సిరీస్ని మంత్లో ఎలా అయినా కూడా అవ్వగొట్టేద్దాం. ఆల్సో మన ఛానల్ కూడా 5కి రీచ్ కావడానికి చాలా దగ్గరగా ఉంది. సో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే. సో మెయిన్ టాపిక్లకు వస్తే, మన హీరో గారు బెన్ 10 యూనివర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ అని చెప్పచ్చు. బెన్ ఏజియన్గా మారితే తన్ని ఓడించడం, చంపడం నియర్లీ ఇంపాసిబుల్. కానీ బెన్ 10 యూనివర్స్లోని ఈ ఇంపాసిబుల్ మిషన్ని కూడా పాసిబుల్ చేసే క్యారెక్టర్స్ ఉన్నాయి. అవును, బెన్ ఏలియన్గా మారిన, ఆమ్లెట్రిక్స్ తోటి ఫుల్ పవర్ఫుల్గా ఉన్నా కూడా బెన్ని కొంతమంది చంపగలరు, కొంతమంది చంపేశారు కూడా. ఈ వీడియోలోని బెన్ 10ని చంపేయగలిగే క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 5K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. కొంచెం ఆ మైల్ స్టోన్ని దాటించేశారనుకోండి, ఇంకా మంచి కంటెంట్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. నెంబర్ 10, ఇయాన్. ఇయాన్ మల్టీవర్సల్ ట్రావెల్ చేస్తూ ఆల్టర్నేటివ్ యూనివర్స్లో ఉన్న ప్రతి బెన్ని కూడా వేసేస్తూ వస్తాడు. ఇయాన్ కూడా ఒక ఆల్టర్నేటివ్ బెన్ కాబట్టి బెన్ వీక్నెసెస్ గురించి ఈజీగా తెలుసుకొని బెన్స్ని ఈజీగా చంపేస్తూ ఉంటాడు. మన ప్రైమ్ బెన్ని కూడా ఆల్మోస్ట్ చంపేశాడు. ఆ టైంలోని బెన్ ఏలియన్ ఫామ్లో ఉండడం వల్ల తప్పించుకున్నాడు, కానీ లేకపోతే బెన్ పని అయిపోయేది. నెంబర్ 9, చామ్ కేస్టర్. చామ్ కేస్టర్ తన డైమెన్షన్లోని చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలా తన డైమెన్షన్లో ఒకసారి తన ఫాదర్ని కాపాడుకోవడం కోసం బెన్తో పాటు కొన్ని వేల ప్రాణాలని త్యాగం చేసి వాళ్ళ ఫాదర్ని బతికించుకుంటుంది. కానీ దాన్ని వాళ్ళ ఫాదర్ రిజెక్ట్ చేయడం వల్ల బెన్తో పాటు అందరూ కూడా బతికిపోతారు. లేకపోతే బెన్ అప్పుడే చనిపోయేవాడు. ఇలా మాత్రమే కాకుండా చామ్ కేస్టర్ తన ఫుల్ మ్యాజిక్ పవర్ని యూజ్ చేసుకుని బెన్తో ఫైట్ చేస్తే బెన్ కూడా తన్ని ఓడించాలి అంటే చాలా కష్టపడతాడు. చామ్ కేస్టర్ ఎప్పుడైనా కొన్ని పవర్ఫుల్ స్పెల్స్ని కనుక యూజ్ చేసుకున్నా, తన ఆమ్లెట్రిక్స్ వర్క్ అవ్వకుండా చేసినా బెన్ పని అయిపోతుంది. కానీ చామ్ కేస్టర్ ఇప్పుడు దాకా ఈ పని ఎందుకు చేయలేదు అంటే, తనకి మెయిన్ ఎనిమి బెన్ కాదు, గ్వెన్. అందువల్లే ఇలాంటివి ఏం ట్రై చేయలేదు. గ్వెన్ పైనే ట్రై చేస్తూ ఉంటుంది. నెంబర్ 8, హెక్స్. చామ్ కేస్టర్ విషయంలో చెప్పిన కొన్ని పాయింట్స్ ప్రకారంగా హెక్స్ అయితే బెన్ని చంపగలడు, కానీ హెక్స్ ఇంకొక విధంగా బెన్ అయితే చంపేశాడు. ఒకసారి గ్వెన్ కెవిన్ని కాపాడుకోవడం కోసం టైం ట్రావెల్ చేస్తుంది. ఆ టైంలోని టైం ట్రావెల్ చేస్తుంది అని చెప్పి హెక్స్ కూడా తెలుస్తుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఫ్యూచర్ మొత్తం కూడా హెక్స్ చేంజ్ చేసేస్తాడు. ఆ ఫ్యూచర్లోని ఎర్త్ మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని చాలా పవర్ఫుల్గా మారిపోయి తన ఆర్మీని కూడా బాగా డెవలప్ చేసుకుంటాడు. ఆ ఆర్మీతోటి బెన్ని చంపేస్తాడు. దీని గురించి తెలిసిన గ్వెన్ మళ్ళీ టైం ట్రావెల్ చేసి అంతా నార్మల్ చేయడం వల్ల బెన్ మళ్ళీ బతికిపోతాడు. నెంబర్ 7, ప్రొఫెసర్ పారాడాక్స్. మనకి సిరీస్లో అంతగా మెన్షన్ చేయలేదు, కానీ ప్రొఫెసర్ పారాడాక్స్ కూడా బెన్ని చంపాడు, ఓడించాడు. బెన్ అంటే మన బెన్ని కాదు, ఆల్టర్నేటివ్ వర్షన్ అయిన ఇయాన్ని. ఇయాన్ చాలాసార్లే బెన్ పైకి అటాక్ చేయడానికి ట్రై చేస్తే దానికన్నా ముందే ప్రొఫెసర్ పారాడాక్స్ ఇయాన్ పైన అటాక్ చేసి చాలాసార్లే ఇయాన్ని చంపేశాడు. కానీ ఇయాన్ ఉండే టైం ట్రావెల్ పవర్స్ వల్ల మళ్ళీ వస్తూ ఉంటాడు. ఇందాక చెప్పినట్టు ఇయాన్ బెన్స్నే చంపినాడు. అలాంటి బెన్నే చెప్పాడంటే ప్రొఫెసర్ పారాడాక్స్ మామూలుడు కాదు. అలా కాకపోయినా ప్రైమ్ బెన్ని కూడా ప్రొఫెసర్ పారాడాక్స్ చంపగలిగాడు. ఎందుకంటే తన దగ్గర టైం ట్రావెల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి. టైం ట్రావెల్ పవర్స్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ కదా. సో అలా కనుక చూసుకుంటే ప్రొఫెసర్ పారాడాక్స్ కూడా బెన్ని చంపేయగలడు. నెంబర్ 6, ఎనడాయిడ్స్. గ్వెన్ అని కూడా చెప్పచ్చు, కానీ గ్వెన్ తన ఫుల్ ఎనడాయిడ్ పవర్స్ని గెయిన్ చేయలేదు కాబట్టి తన్ని మెన్షన్ చేయట్లేదు. ఎనడాయిడ్స్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఆల్మోస్ట్ ఏలియన్ ఎక్స్ కూడా టఫ్ ఇవ్వగలరు. బై మిస్టేక్ ఎనడాయిడ్స్తో బెన్ ఫైట్ చేస్తే బెన్ ఆమ్లెట్రిక్స్ని టచ్ చేసే లోపే ఎనడాయిడ్స్ బెన్ని లేపేయగలరు. అంత స్పీడ్గా ఉంటారు వాళ్ళు. బై మిస్టేక్ బెన్ ఏలియన్గా మారినా, ఒకవేళ ఏలియన్ ఎక్స్గా మారినా కూడా ఆమ్లెట్రిక్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలిగే పవర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి.
ఈ అన్నడేట్స్ గురించి మన బెంటన్ సిరీస్లోని చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వీళ్ళ గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. నెంబర్ 5, సెలిస్టియల్ సేపియన్స్. ఆల్రెడీ బెన్ ఏలియన్ ఎక్స్గా మారి ఒక సెలిస్టియల్ సేపియన్ని డిఫీట్ చేశాడు కదా, మళ్ళీ సెలిస్టియల్ సేపియన్స్ అంటావేంటి అని చెప్పి అనొచ్చు. కాకపోతే బెన్ డిఫీట్ చేసిన సెలిస్టియల్ సేపియన్ ఫుల్ పవర్స్ ఉన్న ప్యూర్ సెలిస్టియల్ సేపియన్ కాదు. సెలిస్టియల్ సేపియన్స్లోని కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్లోని ఇది చాలా లో, అందువల్లే అంత ఈజీగా ఓడిపోయింది. ఒకవేళ ఒక ప్యూర్ పవర్ఫుల్ సెలిస్టియల్ సేపియన్ కనుక వస్తే బెన్కి ఏలియన్ ఎక్స్గా మారే ఛాన్స్ కూడా ఇవ్వదు. అప్పుడు లోపే బెన్ పని అయిపోతుంది. ఒక ప్యూర్ సెలిస్టియల్ సేపియన్ తలుచుకుంటే బెన్ అసలు ఎగ్జిస్టెన్స్లోనే లేకుండా చేయగలడు, తన యూనివర్స్నే లేపేయగలడు. ఇంకా బెన్ ఓడించడం అంత పెద్ద విషయం కాదు. బై మిస్టేక్ ఒకవేళ బెన్ ఏలియన్ ఎక్స్గా మారిపోయాడే అనుకోండి, ఒకవేళ తనకి అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే ఓడిపోవచ్చేమో, కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఏలియన్ ఎక్స్ అయితే బెన్ని చంపేయగలడు. నెంబర్ 4, నల్జిన్స్. నల్జిన్స్ దగ్గర ఉండే చిన్న బొమ్మ, పిల్లలు ఆడుకునే చిన్న బొమ్మే ఆంబ్లెట్రిక్స్ కంటే చాలా పవర్ఫుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ ఏ లెవెల్లో ఉంటాయో జస్ట్ థింక్ చేయండి. కొన్ని రూమర్స్ ప్రకారంగా అయితే వాళ్ళు సెలిస్టియల్ సేపియన్స్ని కూడా కిల్ చేయగలరు. అలాంటిది బెన్ని కిల్ చేయడం పెద్ద విషయం కాదు. సెలిస్టియల్ సేపియన్ కంటే బెన్ దగ్గర పవర్ఫుల్ ఏలియన్ లేదు కాబట్టి, ఈ నల్జిన్స్గా కూడా బెన్ మారలేడు కాబట్టి, ఈ ఏలియన్స్ని బెన్ ఓడించలేడు కాబట్టి వీళ్ళు బెన్ని చంపేయగలరు. నెంబర్ 3, యాస్మెత్. బెన్ దగ్గర ఆంబ్లెట్రిక్స్ ఉన్న దాని కంట్రోల్ మాత్రం యాస్మెత్ దగ్గరే ఉంటుంది. కొన్ని ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకుని యాస్మెత్ ఒక చిటికేస్తే చాలు, ఆంబ్లెట్రిక్స్ యాస్మెత్ దగ్గరికే వచ్చేస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని యాస్మెత్ ఏలియన్గా కూడా మారగలడు. దీన్ని ఆల్రెడీ ప్రైమస్ అనే ఎపిసోడ్లో మనకి చూపించారు యాస్మెత్ ఇలా చేయడం. యాస్మెత్ దగ్గర ఆంబ్లెట్రిక్స్ ఉంటే ఇంకా బెన్ ఏం చేస్తాడు చెప్పండి? బై మిస్టేక్ బెన్ ఏమైనా ట్రిక్స్ చేద్దాం అనుకున్నా యాస్మెత్ ఒక గ్యాల్వన్ కాబట్టి దానికి ముందే ప్రిపేర్ అయి ఉంటాడు. ఆల్సో ఇలానే కాకుండా యాస్మెత్ చాలా ఇంటెలిజెంట్ కాబట్టి బెన్ దగ్గర ఆంబ్లెట్రిక్స్ని తీసుకోకుండానే ఆంబ్లెట్రిక్స్ని కంట్రోల్ చేసే, లేకపోతే దాన్ని కూడా తలదన్నే వెపన్ని క్రియేట్ చేసే కెపాసిటీ యాస్మెత్కి ఉంది. సో బెన్ని కూడా యాస్మెత్ కిల్ చేయగలడు, బీట్ చేయగలడు. నెంబర్ 2, యూనిట్రిక్స్. షాక్ అవ్వకండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది యూనిట్రిక్స్ ప్రాణం ఉన్న ఒక ఆంబ్లెట్రిక్స్. దీనికి డిఎన్ఏస్ని అబ్జర్వ్ చేసుకోవడం మాత్రమే కాకుండా దాని దగ్గర ఉన్న ఆంబ్లెట్రిక్స్ని కంట్రోల్ చేయగలదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆంబ్లెట్రిక్స్ని హ్యాక్ చేస్తుంది, ఆంబ్లెట్రిక్స్ని పని చేయకుండా చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేయగలదు, దాని దగ్గరికి వచ్చేలా చేయగలదు. ఆల్సో దాంట్లో ఉన్న డిఎన్ఏస్ని కాపీ చేసుకొని వాటి పవర్స్ని కూడా యూజ్ చేయగలదు. ఇన్ని చేయగలదంటే బెంటన్ వేసేయడం పెద్ద విషయం కాదు కదా. జస్ట్ బెంటన్ ఆంబ్లెట్రిక్స్ వర్క్ చేయకుండా చేసి తను ఏదో ఒక డిఎన్ఏని అబ్జర్వ్ చేసుకొని బెన్ పైకి అటాక్ చేస్తే చాలు, బెన్ లైఫ్లో కూడా ఒక డీజెటిక్లు, ఒక RX-100 లాంటి ఈవెంట్ అయిపోతుంది. నెంబర్ 1, విల్గాక్స్. బెన్కి విల్గాక్స్ ఒక పర్ఫెక్ట్ విలన్ అని చెప్పడానికి ఇదొక్కటి చాలు. అందరూ బెన్ని ఒకసారి చంపడానికి నానా సంకల్ లాగితే విల్గాక్స్ బెన్ని 2 సార్లు వేస్తాడు. ఒకసారి అయితే బెన్ క్రోమోస్టోన్గా విల్గాక్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు క్రోమోస్టోన్ని ముక్కలు చేస్తాడు. ఆ టైంలోని బెన్ కూడా చనిపోయాడు. కాకపోతే బెన్ ఆంబ్లెట్రిక్స్ని యూజ్ చేయడం వల్ల ఆంబ్లెట్రిక్స్లో ఉండే ఒక ఫ్యూచర్ యూజర్ని ఇమ్మోర్టల్ చేయడం. ఒకవేళ తను యూజ్ చేస్తున్న ఏలియన్ చనిపోతే దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక ఏలియన్ని ఇస్తుంది. అలా టైమ్ అండ్ హెడ్ రావడం వల్ల బెన్ బతికిపోయాడు, కానీ లేకపోతే బెన్ ఫోటోకి ఆ రోజే తల్లబడిపోయేది. సెకండ్ టైం అయితే ఇంకా మాస్ అని చెప్పాలి. ఈసారి జస్ట్ బెన్ని మాత్రమే కాకుండా బెంటన్ మల్టీవర్స్లో ఉన్న ఎవ్రీ బెన్ని కూడా వేసేసాడు. ఇదెలా జరిగిందంటే విల్గాక్స్ దగ్గర ఒక క్రోనోసేపియన్ టైం బాంబ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని ఎవ్రీ యూనివర్స్లో ఉన్న బెన్ని కూడా లేపేశాడు. 1 కాదు 2 కాదు, ఎంతో మంది బెన్స్ని చంపేశాడు. ఆ టైంలోనే తన దగ్గర బయోబెన్, ఇయాన్ లాంటి పవర్ఫుల్ బెంటన్ వర్షన్స్ ఉన్నా కూడా విల్గాక్స్ని ఆపలేకపోయారు. సో ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏలియన్ ఎక్స్ పైన, వేబిక్ పైన కూడా ఇలాంటి టాపిక్ని మేము చేసాం. మీలో ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఆల్సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.